రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కొత్త పథకం అయితే రావడం జరిగిందండి. ఇది కేవలం మత్స్యకారులైతే ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అనమాట. అంటే ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మనకి పీఎం కిసాన్ గానీ, తర్వాత ఈ విశ్వకర్మ గానీ, తర్వాత స్ట్రీట్ వెండర్స్‌కి స్వానిధి గానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అలాగే ఈ మత్స్యకారులకి ఒక పథకాన్నయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం పేరొచ్చేసి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన PM-MKSSY అనమాట. ఇందులో మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. అలాగే ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళకొక సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే వాళ్ళకొచ్చిన అంటే ఈ పథకం వల్ల వాళ్ళకొచ్చిన లాభం ఏంటి? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎలా చేయాలి? మెయిన్ ఈ CSC VLEలు ఏ విధంగా చేయాలి? CSC VLEలు చేస్తే వాళ్ళకి ఎటువంటి కమిషన్ వస్తుంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడదాం. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అవి వస్తూ ఉంటాయి. డైలీ పోస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఈ జాబ్ నోటిఫికేషన్స్ కానీ తర్వాత వేరే ఇతర ఏటైనా సరే మొత్తం అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇవన్నీ సంబంధించిన డీల్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. తక్కువ రేట్లో అనమాట ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి డీల్స్ గ్రూప్లో అయితే యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఇక మన టాపిక్లోకి వెళ్తే ఈ యొక్క పథకం ద్వారా మనకి నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ సమగ్ర డేటా అనేది CSC ద్వారా ఇప్పుడు అందుబాటులో ఉంటుందన్నమాట. ఇప్పుడు CSCలో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా మన వెబ్సైట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి. అయితే మీకు CSC ద్వారా చేస్తే CSC VLEకి 20 రూపీస్ కమిషన్ అయితే వస్తుంది అనమాట ఒక అప్లికేషన్కి వచ్చేసి. అయితే ఇది ఎవరు చేసుకోవచ్చు అసలు? దీనికి ఈ పథకానికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మత్స్యకారులు అనమాట. అంటే చేపల వేటకు వెళ్ళే వాళ్ళు, నెక్స్ట్ ఆక్వాకల్చర్ రైతులు. అంటే విలేజ్లో చాలామంది ఈ చెరువుల్లో చేపలు వేసి పెంచుతారనమాట. వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ చేపలు కానీ రొయ్యలు కానీ అమ్మేవారు కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే చేపల విక్రేతలు, తర్వాత మత్స్య సంబంధ కంపెనీలు, సొసైటీలు, అంటే వీటికి సంబంధించిన కంపెనీలు ఉంటాయి, సొసైటీలు, గ్రూపులు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళకంగా ఒక సంఘం అనేది ఉంటుంది. వాళ్ళు కూడా సంఘం తరపు నుంచి కూడా చేసుకోవచ్చు. అంటే ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఆ ఆర్గనైజేషన్కి మనం రిజిస్ట్రేషన్ చేస్తే దానికంటూ ఒక సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఇండివిజువల్ పర్సన్కి కూడా ఒక సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఈ చేపల ఉత్పత్తికి సంబంధించింది వనరుల లభ్యత, నెక్స్ట్ మార్కెట్ ట్రెండింగ్లు, మార్కెట్లో ఎక్కువ ఆదాయం మనం చేయడానికి కానీ సేకరించడానికి కానీ ఇవన్నీ కూడా మీకు ఈ సర్టిఫికేట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం ఈ మత్స్యకారులకి ఆదాయం మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ పథకం అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించింది 6,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకంపై 6,000 కోట్లు అనమాట. అంటే తక్కువ కాదు. రంగానికి బీమా కోసం ఖర్చు చేయనున్నారు అని చెప్పేసి మనకైతే ఇచ్చారు. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఇక్కడ చెప్పారు. 1.7 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే 6.4 లక్షల మంది చిన్న చిన్న వ్యాపారవేత్తలకు 5,500 వరకు మత్స్యకార సొసైటీ రుణాలు అందిస్తారట. అంటే సబ్సిడీతో కలిగింది ఎక్కువ మోతాదులో రుణం అయితే సబ్సిడీ రూపంలో అయితే ఇస్తారు. అలాగే తక్కువ చిన్న చిన్న వ్యాపారవేత్తలకైతే 5,500 రూపాయలు రుణం అనేది ఇస్తారనమాట. అలాగే మీరు ఈ సర్టిఫికేట్ చేయించుకున్నందుకు గాను మీకు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అంటే మీకు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిన ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ చేపల పెంపకానికి సంబంధించిన ఏదైనా వరదలు వచ్చి ఏదైనా ప్రమాదవశాత్తు వాటికి ఏమైనా జరిగినా అది కూడా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే ఈ చేపలు అమ్మే వాళ్ళకి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా మెరుగుపరచుకోవడానికి కోసం బ్యాంక్ నుంచి రుణాలు కూడా వీలైతే ఈ కేంద్ర ప్రభుత్వం అయితే మనకి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇవే కాదు, ఇంకా రానున్న రోజుల్లో ఈ మత్స్యకారులకు సంబంధించిన ఎటువంటి ప్రయోజనం పొందాలన్నా సరే ఈ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక చేయించుకోండి. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సీ కోస్ట్ అంటారు అనమాట. ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలి. ఆ సర్టిఫికేట్ అనేది మెయిన్ ఉండాలి. ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదు. ఒక ఐడి కార్డు కానీ ఒక సర్టిఫికేట్ కానీ ఇలాంటివి ఏమి లేవు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ పథకం తీసుకురావడానికి కారణం కూడా అదే. వాళ్ళకంటూ ఒక సర్టిఫికేట్, ఐడి కార్డు ఉండాలి
ఒక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, మరి ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. సిఎస్సి విఎల్ఈలు ఏం చేయాలి అంటే, సిఎస్సి విఎల్ఈలు అలాంటి వారు అంటే ఆ మత్స్యకారులకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తెలియపరచండి, చెప్పండి ఇలాంటి పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వంలో ఉంది, దీని కింద మీరు రిజిస్టర్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా అవసరం అనమాట. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలంటే సింపులే. మీకు నేను డెమో కూడా చూపిస్తాను ఏ విధంగా చేయాలో. ఆ రిజిస్ట్రేషన్ అలా చేసినందుకు గాను మీకు 20 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. అంటే మీ సిఎస్సి వ్యాలెట్లో కానీ డీజీపేలో కానీ యాడ్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మీకు జనరేట్ అయిపోతుంది అనమాట. తర్వాత వాళ్ళకి కలర్ ప్రింట్ అవుట్ ఏదో ఇచ్చి లామినేషన్ చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మంచిది. ఫైనల్గా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు సిఎస్సి నుంచి అయితే కనెక్ట్ అయ్యి చేయండి. ఇది మీకు డెమో కూడా చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది. పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బెనిఫిషరీ లాగిన్ అంటే ఇండివిజువల్గా కూడా వీళ్ళైతే రిజిస్టర్ అవ్వచ్చు. అయితే మనం విఎల్ఈస్ కదా, మనకి కమిషన్ అనేది 20 రూపీస్ అయితే వస్తుంది ఒక అప్లికేషన్ చేయడానికి చేసినందుకు. ఇక్కడ విఎల్ఈ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీ సిఎస్సి ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. చూడండి, ఇక్కడ లాగిన్ అవ్వగానే డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత ఎంతమందికి అయినా చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇండివిజువల్ అలాగే ఆర్గనైజేషన్, ఒకవేళ వాళ్ళకి ఏదైనా సంస్థ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఈ మత్స్యకారులకి ఒక సంస్థ అంటూ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉంటే దీన్ని క్లిక్ చేయండి. లేదు ఇండివిజువల్ పర్సన్ అయితే కనుక దీన్ని క్లిక్ చేసుకొని సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఎవరిది ఆ మత్స్యకారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఓటీపీని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. జస్ట్ సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఓటీపీ అయితే సెండ్ అయింది. ఆ ఓటీపీని నేను ఎంటర్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్ మనిషి దగ్గర ఉంటే ఫింగర్ ప్రింట్ని క్లిక్ చేసుకుని బయోమెట్రిక్ వేయచ్చు, లేదంటే ఐరిస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఓటీపీ కూడా అనమాట. నేను ఓటీపీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టిక్ చేసుకుంటున్నాను. వ్యాలిడ్ ఆధార్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఈ ఆధార్ ఎవరిది? కస్టమర్ది అనమాట. అంటే ఆ మత్స్యకారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళది. ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది సెండ్ అయిందనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి జస్ట్ వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేయగానే ఆధార్ డేటా ప్రకారంగా మొత్తం టోటల్గా మీకు ఇక్కడ తీసుకుంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా తీసుకుంటుంది. ఫోటో కూడా వస్తుంది అనమాట. కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ సోషల్ కేటగిరీ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, దీని మీద క్లిక్ చేసుకొని జనరల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే ఎవరు ఏ క్యాస్ట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ వృత్తి అనేది చేస్తూ ఉండాలి వాళ్ళు. ఓకేనా, నేను ఇక్కడ జనరల్ అని చెప్పేసి పెడుతున్నాను. మెరిటల్ స్టేటస్ నో అయితే నో, ఎస్ అయితే ఎస్ పెట్టండి. తర్వాత మెయిల్ ఐడి అనేది ఆప్షనల్ అనమాట, ఇస్తే అవ్వచ్చు లేదంటే లేదు. క్వాలిఫికేషన్ కూడా మీకు ఇందులోనే ఉంటుంది. ఒకవేళ ఏది చదువుకోలేదంటే కనుక నిల్ అని పెట్టండి. లేదు 10th క్లాస్ చదువుకుంటే మెట్రికులేషను, లేదంటే ఇంటర్మీడియట్ చదువుకుంటే అండర్ గ్రాడ్యుయేషను, ఒకవేళ డిగ్రీ చదువుకుంటే కనుక గ్రాడ్యుయేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి, పెట్టుకోండి. వాళ్ళకి పిఎఫ్ అది ఏదన్నా ఉందనుకోండి, యూఏఎన్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మ్యాండేటరీ అయితే కాదనమాట, అందరికీ ఉంటుంది కదా, అందుకే ఇవ్వలేదు. ఆర్ యూ దివ్యాంగ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడుగుతూ ఉన్నారు అనమాట. డిజేబిలిటీ ఏమైనా ఉంటే కనుక పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా ప్రభుత్వ రంగం, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ప్రీవియస్గా ఏదైనా రంగంలో ఉన్నారా, అంటే ఫిషరీస్కి సంబంధించింది ఏదైనా రంగంలో మీ నేమ్ అనేది ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మ్యాక్సిమమ్ ఎవరికైనా ఉంటే కనుక ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్ అది అప్లోడ్ చేయాలన్నమాట. లేదంటే నో అని చెప్పేసి పెట్టేసి జస్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే అడ్రస్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట, యాజ్ పర్ ఆధార్. ఇక్కడ కరెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటేనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రెండు ఒకటైతే కనుక జస్ట్ టిక్ చేసుకోండి. లేదు అనుకుంటే సెపరేట్గా మీరైతే కిందనైతే రాయొచ్చు అనమాట. అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఆధార్లో ఉన్న పైన ఏదైతే కనిపించిందో ఆ అడ్రస్ కిందకు వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఫిల్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఉంటుంది. ఆక్యుపేషన్ అనమాట, వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి. అంటే అన్నీ కూడా ఈ ఫిష్కి సంబంధించినవి కాబట్టి మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్, అంటే వీళ్ళు అమ్ముతారా, లేదంటే చేపలు పడతారా, లేదంటే పెంచుతారా,
ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫీడ్ వేయడానికి ఆపరేటర్ కింద ఏమన్నా పని చేస్తున్నారా ప్రజెంట్, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఐస్ ప్లాంట్ ఓనరు ఇది కూడా మీకు, ఎందుకంటే చేపలు పట్టిన తర్వాత ఐస్లో అయితే పెడతారు కదా, దాని తాలూకా ఓనరు ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇందులోని. దాని తాలూకు ఏంటి, రిటైలరా, హోల్సేలరా, లేదంటే ఎక్స్పోర్టరా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. నేను రిటైలర్ అని పెడుతున్నాను, లేదంటే అదర్స్ అని చెప్పేసి పెట్టేసేయండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక ఫుల్ టైమా పార్ట్ టైమా, వాళ్ళు ఏ టైంలో ఫుల్ టైం చేస్తున్నారా పార్ట్ టైం చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంక ఇవేమీ అవసరం లేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, అలా వదిలేసేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే మత్స్యకారుడు ఉన్నాడో ఆయన తాలూకా బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, అకౌంట్ నేము, తర్వాత బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టి ఇక్కడ వెరిఫై చేశారనుకోండి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఆ బ్రాంచ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ 2 సార్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరిఫై చేయండి అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసి. తర్వాత లాస్ట్లో మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే సర్టిఫికేట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మొత్తం క్యూఆర్ కోడ్తో సహా ఇక్కడ ఇస్తారు వీళ్ళు. నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరే మెయిన్ అనమాట, అది మాత్రం నోట్ చేసుకుని ఇది డైరెక్ట్గా మీరు లామినేషన్ చేసి పెట్టుకోండి, వాళ్ళకి ఇవ్వండి ప్రింట్ తీసి. సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఈ సర్టిఫికేట్ తీసుకోండి. ఫ్యూచర్లో చాలా ఉపయోగం అయితే ఉంటుంది అనమాట దీనివల్ల. నేను ఒక మత్స్యకారుడికి సంబంధించిన వాడిని అని చెప్పేసి చెప్పుకోవడానికి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్యూచర్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి, ఆ కేటగిరీకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.